క్యాలీఫ్లవర్ ఇన్ క్రీమీ టొమాటో సాస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టొమాటో, క్యాలీఫ్లవర్, ఇవి బ్లాంచ్డ్ అనమాట, కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాను ముందే, మీరు కూడా ఉడికించి పెట్టుకోవచ్చు. అలాగే క్రీమ్, మిరియాల పొడి, వెల్లుల్లిపాయలు, కారం అంటే చిల్లీ ఫ్లేక్స్, బటర్, టొమాటో సాస్, ఇంకా ఆనియన్, ఉల్లిపాయ. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఏం లేదు, అన్నీ కూడా పైన చాప్ చేసి చక్కటి సాస్ ప్రిపేర్ చేసుకుంటాము. క్రీమ్ యాడ్ చేస్తాము, కొద్దిగా రెడ్డిష్ కలర్ వస్తాయి కదా టొమాటో సాస్, దాంట్లో వైట్ యాడ్ అయితే పింక్ అంటుకుంటారు అనమాట, అంటే పింక్ కలర్ వస్తుంది. దీన్నే పింక్ సాస్ అని కూడా అంటారు ఒక్కోసారి. ఓకే, సో మనము ఈ క్రీమీ టొమాటో సాస్ తయారు చేసి అందులో క్యాలీఫ్లవర్ని సాతే చేస్తామన్నమాట. క్యాలీఫ్లవర్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి సాతే చేస్తే సరిపోద్ది. ఆ క్రీము, ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి వచ్చేస్తుంది. ఓకే, క్యాలీఫ్లవర్ని ఏంటంటే కొద్దిగా పెద్ద సైజులోనే ఫ్లవర్లెట్స్, ఈ మాత్రం సైజు వచ్చే విధంగా ఫ్లవర్లెట్స్ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఓకేనా, రైట్. ఫస్ట్ ఏం చేద్దామంటే వంట మొదలెట్టేద్దాం. చక్క అయిపోద్ది. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. తర్వాత అందులో వెన్న వేసుకున్నాం. గార్లిక్ ఫైన్ చాప్, ఆనియన్ కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ గార్లిక్ వేసుకున్నాం. తర్వాత ఆనియన్, ఇంకేం కావాలి, టొమాటో విత్ సీడ్ ఫైన్ చాప్ అన్నమాట. ఓకే, ఈ విధంగా గుజ్జుగా చేసేసుకున్నామంటే టొమాటో ఫైన్ చాపు చక్కగా సాసీగా వచ్చేస్తుంది అనమాట, పింక్ సాస్. ఓకే, ఇది యాడ్ చేసుకుంటాం. మగ్గడానికి హెల్ప్ అవుతుంది కదా, అలాగే సీజనింగ్ కోసం కూడా పనికి వస్తుంది. కాస్త సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇంకా క్యాలీఫ్లవర్ వేసుకున్నాం. సీజనింగ్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ అండ్ టొమాటో సాస్.
కొంచెం వేసుకుందాం. రైట్, సరిపోయింది. నౌ ఐ యాడ్ క్రీమ్, బోల్డ్ అంత క్రీమ్. తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మెత్తబడ్డానికి. ఈ వాటరు జస్ట్ ఇంకొంచెం ఉడకడానికి మెత్తబడడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత దించేసుకోవాలి. కాకపోతే వాటర్ డ్రై అయ్యేంత వరకు, ఇది మొత్తం రెడ్యూస్ అయిపోయి దగ్గరకు వచ్చేసేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. జస్ట్ ఒక కోటింగ్ లాగా రావాలి. ఓకే, డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.